ప్రైజ్లా దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజు వాక్య ధ్యానాంశం ఏంటంటే యోబు గ్రంథము మొదటి అధ్యాయం నుంచి మొదటి 3-4 వచనాలు. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఊజు అనే దేశంలోని యోబు అని ఒక మనుషుడుండెను. అంత పెద్ద దేశంలో యోబు అని ఒక్క మనుషుడే ఉన్నాడా? ఇంకెవరు లేరా అంటే చాలామంది ఉన్నారు. ఫ్యామిలీలుగా తరతరాలుగా ఎంతోమంది మనుషులు ఉన్నారు. కానీ ఇక్కడ యోబునే ఎందుకు ఉంచాడు దేవుడు అంటే, అతను ఎలా ఉన్నాడు, ఎలా జీవిస్తే బైబిల్ గ్రంథంలో లిఖించబడుతుంది, ఎంత నీతిగా యథార్థంగా ఉండబట్టి బైబిల్ గ్రంథంలో రాశారంటే ఇక మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎంత దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడు, ఎంత నీతిగా ఎంత యథార్థంగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. అతడంట యథార్థవర్తనుడు, అంటే యథార్థముగా ఉండేవాడు, న్యాయవంతుడు, ఎవరికి అన్యాయం చేసే వ్యక్తి కాదు, న్యాయముగా ఉండేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని యందు ఎలా ఉన్నాడు? భయం భక్తి కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు, చెడుని విసర్జించాడు. దేవుని యందు భయం భక్తులు ఉంటే ఆటోమేటిక్గా మనం చెడు చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో జీవించేది కొద్ది కాలమే. నీటి మీద బుడగ లాంటి వాళ్ళము, ఆవిరి లాంటి మన జీవితము. బుడగ అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కాబట్టి ఊజు దేశంలోనే అంతమంది ప్రజలుండగా, కోట్ల మంది ప్రజలుండగా యోబు అను భక్తుడిని బైబిల్ గ్రంథంలో రాశాడు దేవుడు. అంటే అతను ఎంత యథార్థముగా, ఎంత న్యాయవంతుడుగా, దేవుని యందు ఎంత భయం భక్తి కలిగి ఉన్నాడు, అతను పాపాన్ని విసర్జించిన వాడు కాబట్టే అంత న్యాయముగా అంత యథార్థముగా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అంతమంది సంతానాన్ని దేవుడి అతన్ని ఆశీర్వదించి ఇచ్చాడు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తన 3 అక్క చెల్లెండ్లు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించి వచ్చిరి. చూడండి, పిల్లలు కూడా దేవుణ్ణి ఎక్కడ దూషిస్తారో అని 5వ వచనంలో ఉంటుంది. వారి విందువులు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయాల్లోనే దేవుని దూషిస్తారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. అందుకేనండి దేవుడే అతన్ని న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగాడని చెప్పాడు. ఊరికే ఎందుకు చెప్తారండి? దేవుడు ఏమన్నా మనల్ని చూసేవాడు చూడనోడా? కాదు, చూస్తూనే ఉంటాడు. అలా ఉన్నాడు యోబు భక్తుడు. కాబట్టి పిల్లల విషయంలో కూడా దేవుడు ఎక్కడ వారు దూషిస్తారేమో అని వారిని పిలిచి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహనబలి నర్పించి యోబు నిత్యం అలాగో చేయుచుండెను. ఎంత జాగ్రత్త, ఎంత భయం భక్తి ఉంటే దేవుడు ఆ ఊజు దేశం నందే ఆ యోబుని ఎన్నుకొన్నాడండి. ఎంత భక్తిపరుడు, ఎంత తగ్గించుకొని తనే కాకుండా తన కుటుంబాన్ని కూడా
కాపాడుకొన్నాడు. ఎవరు పాపం ఎలా చేస్తున్నారు, దేవుని ఏ విధంగా దూషిస్తారు, దేవునికి ఎలా దగ్గర అవుతారు, ఎలా దూరం అవుతారు అనేది గమనించుకుంటూ వారి పట్ల ఆయన దహనబలి అప్పటి కాలంలో దహనబలి అర్పించారు. కానీ ఇప్పుడు దహనబలి అంటే ఏంటి? ప్రార్థన. మన ప్రార్థన ద్వారా ప్రతిదీ సమస్తము దూరం అవుతుందండి. మన కుటుంబాలను కట్టుకోవాలనుకున్న, విడగొట్టుకోవాలనుకున్న ఏదైనా ఒక ప్రార్థనే. ప్రార్థనలో ప్రతిదీ ఒక్కటి దేవుడు సరిచేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఊజు దేశంలో యోబు ఎలా న్యాయవంతుడిగా, యథార్థవంతుడిగా, చెడుతనం విసర్జించిన వాడుగా ఉన్నాడు. మనం కూడా మన కుటుంబాలు యందు నీతిగా, యథార్థముగా ఉండి న్యాయాన్ని అనుసరించి దేవునికి దగ్గరయ్యి ఉండేలాగున మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, అంత పెద్ద యూజు దేశంలోనే యోబును నువ్వు ఎన్నుకొని ఆయన చేసిన క్రియలు, కార్యాలు ప్రతిదీ నువ్వు తెలుసుకొని తన కుటుంబాన్ని కాపాడుకునే విధములు ఎలా ఉన్నాడో ఏంది అని తెలుసుకొని నువ్వు ఆ బిడ్డని అయ్యా భయభక్తులు కలిగి ఉన్నాడని, యోబుని అంత బలహీనమైన శ్రమ వచ్చినా కూడా నమ్మకమైన దాసుడుగా ఎన్నుకున్నావయ్యా. మేము కూడా అలా ఉండలాగున సహాయం చేయండి. మా కుటుంబాలను సరిచేయండి. మా బిడ్డల భవిష్యత్తును నువ్వు కాపాడి సరిచేయమని ఈ చిన్న ప్రార్థనని పాద సముఖంలో చేర్చుకొని మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.